హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణ్య. ఇంకా బోనాలు అంటూ సెలబ్రేషన్స్ అంటూ కంప్లీట్ అయిపోయాయండి. ఈరోజు అమావాస్య కాబట్టి రేపు మొదటి శుక్రవారం అంటే శ్రావణ శుక్రవారం. మొదటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకునే వారందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఓకే అండి. రేపు మొదటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోబోయే అందరికీ మీకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఓకే అండి. మీరు రేపు చేసుకునే పూజకి కావాల్సిన ఐటమ్స్ అంటూ నేను చెప్తానండి. కొత్తగా ఎవరైనా చేసుకునేవారు ఇలా చేసుకోండి. ఓకే అండి. మనకు కావాల్సింది అమ్మవారి రూపు. మనకు అమ్మవారి రూపు అంటూ బంగారంలో అంటూ తీసేసుకొని మనము అమ్మవారికి కలశంలో మనం అలా సెట్ చేసి పెట్టేసుకోవాలండి. అండ్ మనకు కావాల్సిన ఐటమ్స్ అంటూ పూలు, పండ్లు, వక్కలు, తమలపాకులు, విడి పూలు, మల్లెపూలు, తామర పూలు అండ్ పాలతో చేసే నైవేద్యాలు, పాయసన్నము, క్షీరన్నము, బూరెలండి. బూరెలు అంటూ చాలా కంపల్సరీ అండి. బూరెలు అంటూ చేసుకోవాలి. పూర్ణం బూరెలు అంటారు కదండి, అలా పూర్ణం బూరెలు అండ్ పెరుగన్నం. మనం ఇలా అమ్మవారికి అంటూ మనకు స్తోమతకు ఎంత చేయగలుగుతామో ఆ టైంకి అంటూ ఒక 5 రకాలైన చేసుకొని అమ్మవారికి అంటూ నివేదించాలండి. మనం మెయిన్గా కావాల్సింది బూరెలు. రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి బూరెలు అంటూ చేసుకోవాలండి. అలా బూరెలు సెట్ కాని వారు బొబ్బట్లైనా అలా అయినా చేసి పెట్టుకోవచ్చు. ఓకే అండి. అండ్ అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు ఇలా అన్నీ మనం సెట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇంకా ముత్తైదు వాళ్ళు వస్తారు కదండి, మనము వాళ్ళకి శనగలు అంటూ రాత్రి నానబెట్టేస్తే అవి మార్నింగ్ అంటూ నానిపోతాయి కదండి, అలా పచ్చి శనగలు అంటూ వాళ్ళకి వాయినంలో ఇచ్చుకోవాలి. ఎలా అంటే ఒక ప్లేట్లో ఒక బ్లౌజ్ పీస్, గాజులు, పసుపు, కుంకుమ, వక్కలు, పువ్వులు, ఈ పచ్చిశనగలు, గాజులు, ఇంకా మీరు వాళ్ళకి ఏమైనా ఇంకా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అలాంటివి కూడా సెట్ చేసేసుకోవచ్చు. వాళ్ళకు రాగానే కాళ్ళకు పసుపు అంటూ పెట్టేసి బొట్టు పెట్టి వాళ్ళకి ఇలా మనం తాంబూలం అంటూ ఇచ్చేసేయాలి. ఓకే అండి. ఇలా మనం తాంబూలం ఇవ్వడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుందండి. సాక్షాత్ అమ్మవారే మన ఇంటికి వచ్చినట్టు మనం అనుకుంటాం. అలా మనం అంతా చేసిన తర్వాత మనం రూపు అనేది కొంటాం కదండి, అమ్మవారి రూపు మనం కలశానికి అంటూ వేసుకుంటాం. అలా కలశానికి పసుపు దారంతో కలశంకి వేసుకున్న అలా కలశానికి అంటూ అమ్మవారిని మనం రూపు అలా వేసిన తర్వాత మనం అష్టోత్తరాలు చేసి చెప్పుకున్న తర్వాత మీ హస్బెండ్స్తో 3 ముడులు వేయించుకోండి ఫ్రెండ్స్, మెడలో కట్టించుకోండి అలా. అండ్ మనం తోరణ పూజ కూడా ఉంటుందండి. 9 ముడులు వేసి పూలు అంటూ పెట్టేసి మనం ముడులు వేసుకొని తోరణ పూజ అంటూ కూడా చేసుకుంటారు. అలా తోరణం పూజ చేసుకొని చేతికి కూడా కట్టేసుకుంటారండి. మీ హస్బెండ్తో మంచిగా మీరు ఆశీర్వాదం అంటూ తీసుకోండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఉంటే అత్తగారు, ఆడపడుచులు ఎవరున్నా పర్లేదండి. ఆ రోజు మంచిగా అమ్మవారికి తలుచుకొని వారితోనే ఆశీర్వాదం అంటూ తీసుకోండి ఫ్రెండ్స్. పిల్లలకు కూడా మీరు అక్షంతలు వేయండి. ఇలా మంచిగా రేపు చేసుకునేవారు చాలా సంతోషంగా వరలక్ష్మి వ్రతం అంటూ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఎవరికైనా మీరు భోజనాలు పెట్టాలనుకున్నా వారికి పిలిచి పెట్టేసుకోవచ్చు అండి. ఇలా వరలక్ష్మి వ్రతం మొదటి వారం చేసుకునేవారు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. నాకు తెలిసినవి అంటూ నేను చెప్పానండి. ఏమైనా మిస్ అయితే సారీ. ఓకే అండి. ఏదైనా మీకు తెలిసినా నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ అంటూ కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కకి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.